అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో హాయ్ సార్. బ్రింగ్ ఇట్ ఆన్. మీ మీడియాలో అందరూ అదే చేస్తున్నారు కదా సార్. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాలి, నిజంగా మీరు చెప్పింది కరెక్టే. నాకు నిజంగా అసలు వైరల్ ఫీవర్స్ అంటే తెలియదు, కానీ ఎందుకు అంత వైరల్ అవుతుందో నాకు అర్థం కావట్లా. కానీ వస్తుంది కదా వైరల్, చేస్తున్నారు మీడియా వాళ్ళు, మ్యాజిక్ చేస్తున్నారు, అందుకే బ్రింగ్ ఇట్ ఆన్ అన్న. ఓకే డన్. ఎస్, మామూలుగా మాస్క్ మెన్ ఆ మాస్క్ మెన్ తెలుసు, బయట కూడా మీరు మాస్క్ వేర్ చేస్తారంట కదా. ఇప్పుడు వేర్ నేను చెప్పా కదా లాస్ట్ టైం మీతో అన్నాను కదా, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-12 years నుంచి నేను వేసుకుంటున్నాను కదా. పొల్యూషన్ నుంచి, మనుషుల పొల్యూషన్ నుంచి కూడా కాపాడుకోవడం కోసం మాస్క్ క్యారీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మొత్తానికి మాకు ఈ మధ్య కాలంలో మాస్క్ మెన్ నుంచి హుడీ మెన్ గా కనిపిస్తున్నారు. ఒకసారి దయచేసి మాస్క్ అని కొంచెం రివీల్ చేస్తే. తప్పకుండా మళ్ళీ మాస్క్ తీస్తున్నా, అది సేమ్ పర్సన్. సో మొత్తానికి మాస్క్ మెన్ మాస్క్ ని రిమూవ్ చేశారు. ఓకే, దాన్ని చాలా బాగుంది. ఇప్పుడంతా కూడా హుడీస్ తో మళ్ళీ ఇంకా ఒక రకంగా ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది హుడీస్ గురించి కూడా కమెంట్స్ చేస్తున్నారు, అంటే మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు. ఏంటి మొత్తం బ్రాండింగ్ చేస్తున్నారు హుడీస్ కి? బ్రాండింగ్ ఏం కాదు కానీ ఎవ్రీ హుడీ ఇఫ్ యూ సీ దేర్ ఇస్ అ మెసేజ్. అవునా? ఇప్పుడు కూడా హుడీ మీద మెసేజ్ ఉంది. ఓకే, ప్రతి హుడీలో మెసేజ్ ఉంది. హోప్ అని ఒక హుడీ మీద మెసేజ్ ఉంది. ఓకే, జస్ట్ ఇలా కిందకి వేసుకుని ఉన్నది, ఏం అక్కడ రాసి లేకుండా ఉన్నది మెసేజ్ ఉంది. బై పిక్చర్, బై స్టేట్మెంట్స్. ఐ మీన్ ఇట్, ఐ వేర్ ఇట్. కొనేటప్పుడు అవి చూసి కొనుక్కుంటారా? చూసే కొంటున్నా. డిఫరెంట్ గా ఉన్నారండి మీరు. చాలా తక్కువ మంది గురించి మాట్లాడతారు, లైక్ ఆర్జీవి గారు. కొంచెం డిఫరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. గొప్ప వ్యక్తులతో నన్ను పోలుస్తున్నారండి, చూడండి పోల్చెట్లా. బట్ కొంచెం పెక్యులర్ గా ఉంటారు కదా, అట్లా. ఇప్పుడు మీరు చూడండి, హుడీస్ అనేది కొటేషన్ తో సహా చూసి తీసుకుంటారని చెప్తున్నారు, అంటే ఇప్పుడు కూడా కొటేషన్ చెప్తూ ఉన్నారు. సో అందుకని అట్లా అనాల్సి. బీ ఫియర్లెస్, బీ స్ట్రాంగ్, బీ యూ. కరెక్ట్ గానే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కలవడం సంతోషంగా ఉన్నా, సో త్వరగా కలవడం సంతోషంగా లేదు. నేను కొన్ని రోజులు హౌస్లో ఉంటారనిపించింది. 4 వారాల జర్నీ, ఆల్మోస్ట్ ఒక 30 days జర్నీ. సో హౌ యూ ఫెల్ట్? జర్నీ ఎన్ని రోజులు చేస్తాం అనేది మ్యాటర్ చేయదు, జర్నీ ఎలా చేస్తాం అనేది మ్యాటర్ చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పొందాం అనేది మ్యాటర్ చేస్తుంది. ఇట్ వాస్ టూ షార్ట్ జర్నీ ఫర్ మీ. ఓకే, ఒక రేస్ హార్స్ లాగా చివరికి ఉండాల్సిన మనిషిని నేను. అన్ఫార్చునేట్లీ పరిస్థితులు అలా క్రియేట్ అయినాయి. ఫిజికల్గా ఫస్ట్, సైకలాజికల్గా నాకు ఒక సెట్ బ్యాక్ మీరు చూసారు. తర్వాత ఫిజికల్ కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. అంటారు సార్, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటాం సార్, అలాగా ఈ కొన్ని వచ్చినాయి. ఏం జరిగినా మనం మంచి కోసం అనుకోవాలి. 20 సంవత్సరాల హరిత బర్త్డే ఎప్పుడు మిస్ అవ్వాలా, ఈ 20 సంవత్సరాలు మిస్ అవుతానేమో అనుకున్నా, మిస్ అవ్వాలా. మా మిస్సెస్ కోసం మిస్ అవ్వకుండా వచ్చేసారు. రేపే హరిత గారి బర్త్డే, 8th October. ఓకే, సూపర్. కాదు సార్, అగ్ని పరీక్ష అప్పుడంతా కూడా మాస్క్ మెన్, కామన్ మెన్, హృదయ మానవ్ అందరు హృదయాలను గెలుచుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు అన్నారు. సో ఇప్పుడు చూస్తే ఏంటంటే ఎంత పాజిటివ్ ఉందో, బయటకు వచ్చేటప్పుడు అంత నెగిటివిటీ కూడా కొంత మనం చూస్తూ ఉంటాం. బట్ రెండు మనం బేర్ చేస్తూ ఉండాలి యాక్చువల్లీ. సో ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ? అదే కదండి, జనంకి ఒక రకమైన పర్స్పెక్టివ్ ఉంటుంది, రకరకాలుగా ఆలోచిస్తుంటారు. కొన్ని విషయాలు వక్రీకరించినప్పుడు దాన్నే నిజం అనుకుంటారు, వాస్తవం అనుకుంటారు. కొన్నిసార్లు అయితే చెప్పట్లా హార్ష్ రియాలిటీ ఎప్పుడు కూడా హార్ష్గా ఉంటుంది. నేను కషాయంలో ఉంటానన్నది వాట్ ఐ సెడ్ వాజ్ వెరీ ట్రూ. ఐ మీన్ ఇట్ ఆల్సో. ఓకే, పబ్లిక్ లోపల నేను అర్థం కాలేదు, అర్థమైన వాళ్ళు ఆర్గానిక్గా నన్ను ఇష్టపడటం మొదలుపెట్టారు. కొంతమంది ఆపోజిట్ సంబంధించిన పిఆర్ఓలు చేసే స్టంట్స్ అనుకోవచ్చు, నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి చాలా సాయశక్తులు ట్రై చేస్తున్నారు. బట్ నన్నుగా చూసిన వాళ్ళందరూ కూడా అర్థమైంది ఏంటనేది. చాలా ప్యూర్ సోల్, జెన్యూన్ అని నమ్మారు. సో నన్ను ఇష్టంగా అభిమానిస్తారు ఇవాళ దేవుడి దయ వల్ల. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ చెప్తున్నా దెర్ ఇస్ సంథింగ్ మనకు తెలియంది. సో అది మా అందరినీ దగ్గర చేసింది అనుకుంటున్నా. సో ఇవాళ 12,000 చిల్లర, ఆల్మోస్ట్ 13,000 వరకు ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళందరూ ఆర్గానిక్గా నన్ను చూసి ఇష్టపడిన వాళ్ళే. అవును, ఇప్పుడే మొన్నే మీరు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేశారు, దట్టు ఈ 12,000 మంది కూడా పాజిటివ్గానే వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు. అని ఇంకోటి ఏంటంటే, నా భాష భావం అర్థం చేసుకోవడం టైం పడుతుంది. మీరు అన్నారు కదా, కొంచెం యూనిక్గా ఉంటారు కొంతమంది పర్సనాలిటీస్. సో కాబట్టి నేను చెప్పే విధానం కానీ, నా మాట కానీ, హావభావాలు ఒక రకంగా ఉంటాయి, కానీ భావం మీరు లోతులకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ కూడా చూడండి. అసలు ఓపెన్గా ఒకటి చెప్పాలి హరీష్ గారు, బిఫోర్ నాకు మీరు తెలుసు, అంటే నాకు మీరు కనిపించిన హరీష్ అనేది మాకు తెలుసు బయట అలా ఉంటారనేది. లోపలికి వెళ్ళాక అసలు నిజం చెప్పాలంటే అసలు ఆ హరీష్ కనిపించలే. అసలు ఎందుకు కనిపించలేదనే డౌట్ మాకు వచ్చింది. దట్టు అగ్ని పరీక్ష అప్పుడు అంత బజ్ క్రియేట్ చేసిన ఏదైతే ఉందో ఒక ప్లాట్ఫామ్, అసలు ఎక్కడా కూడా హ్యామర్ తప్పితే హ్యూమర్ కనపడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు హ్యామరే. ఒక పర్సన్లో మేము అన్నీ చూసాం యాక్చువల్లీ, కానీ అక్కడ మాకు ఎక్కడ హ్యూమర్ కనిపించలేదు. దట్టు నేను ప్రెస్ మీటే పెట్టారు. మీరు ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చనే అడిగారు యాక్చువల్లీ. ఇలా ఒక మాట అనగానే వాళ్ళకి లైవ్లో ఒక మాట చెప్పారు, కానీ
నిజంగా చెప్పాలంటే అది ఆలోచించడానికి టైం పట్టింది. Correct. సో దీన్ని కూడా కొంచెం ట్రోల్ చేస్తున్నారు. అవును. సో ఫస్ట్ ఏం చెప్తారు అసలు యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్షలో నేను ప్రతిరోజు మన నైట్ ఇంటికి వచ్చేసేవాళ్ళం, ఫ్యామిలీతో కొంచెం స్పెండ్ చేసేవాళ్ళం. మళ్ళీ మరుసటి రోజు షూట్ ఏదైతే ఉందో 12 hours 14, 15 hours 16 hours స్పెండ్ చేసేవాళ్ళం. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు చాలా మంది మా పేరెంట్స్ కానీ హరిత కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, కన్నా కొంచెం నవ్వుతూ ఉండు, కామ్గా ఉండు, జనంతో కలవటానికి ట్రై చేయి, ఇంటి సభ్యులతో కలవటానికి ట్రై చేయి, కొంత హ్యూమర్ యాంగిల్ చూపించు, అది ఇది చాలా చెప్పడం ట్రై చేశారు. కానీ అదే నా పర్సనాలిటీ అగ్ని పరీక్షలో మీరు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ చూసారు ఆల్ టుగెదర్. ఈ రెండు జరిగినాయి. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తున్నాయి. సరే నేను కొంత ఎందుకంటే 24/7 అక్కడే ఉండాలి కదా, ఒక డిఫరెంట్ ఛాలెంజ్, ఇది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అగ్ని పరీక్ష దీనికి వచ్చే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఆల్ టుగెదర్ ఉంటుంది. సో ఇక్కడ టాస్క్లు ఒక్కటే కదా, మంచి పర్సనాలిటీ కూడా కనపడుతుంటుంది, మొదలవుతుంది. సో అగ్ని పరీక్షలు ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నిదానం ఓపెన్ అప్ అయి నవ్వుదాం, మాట్లాడదాం, సరిగ్గా హ్యూమర్ పండిద్దాం అని చెప్పి ఫస్ట్ సెకండ్ డే నేను ట్రై చేస్తాను. అన్ఫార్చునేట్లీ చూసారు కదా, నేను అనని మాటలు నేను అన్నానని, నా నోటమిడి వచ్చినాయని, అలాగే కొంతమంది టంగ్ స్లిప్ అయిపోయి కొన్ని పరిధులు దాటేసేసి డిస్రెస్పెక్ట్ఫుల్గా బాడీ షేమింగ్ పదాలు ఏదైతే జరిగినాయో, ఈ రెండు జరగటమే కాకుండా ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ నేను చూపించిన దాంట్లో కూడా ఆడవాళ్ళని అన్నానని, తర్వాత ఒక కంటెస్టెంట్ వ్యక్తిగతంగా తెలుసు కదా, ఆమె ఎప్పుడు నోరు జారుతూనే ఉంటారు, దిగజారుతూనే ఉంటారు. ఆవిడ నేను ఆడవాళ్ళని చాలా కించపరుస్తానని 4 విషయాలు నేను చేయనివి కానివి నా మీద ముద్రపడినప్పుడు ఆటోమేటిక్గా హాస్యం పండిద్దాం కానీ నవ్వులు పాలు అవ్వదాం అనుకోలేదు. కాబట్టి నవ్వే మనిషి నవ్వులు పాలు అవుతాడని తెలుసుకుని కామ్ డౌన్ అయిపోయా. సో ఇక్కడ హ్యూమర్ పనిచేయదు. హ్యూమర్ పనిచేయాలంటే 4th H హార్ట్ కూడా ఉండాలి. హార్ట్ లేకపోయేటప్పటికి హార్ట్ఫుల్ పీపుల్ లేరు కాబట్టి హ్యామర్ వైజ్ సరిపోతుంది. వీళ్ళకి థార్ హ్యామర్ అని చెప్పి ఆ లైట్నింగే చూపించాను, హ్యూమర్ కనపడలేదు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యూనిక్ పర్సనాలిటీ మీది. ఆలోచించే విధానం, అర్థం చేసుకునే విధానం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ బిఫోర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి సారీ ఒక చిన్న ఇంటరప్షన్. మీరు అడిగారు కదా, నేను ఒక జర్నలిస్ట్ ఫస్ట్ అసలు జర్నలిస్ట్ అవును కదా, చాలా మంది నాకు చెప్పింది అంటే అది జర్నలిస్ట్ కాదు, ఏదో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా, ఏదైనా సరే మీడియాలో రిలేట్ అయి ఉన్నారు కదా. ఆవిడ నేను ఏం కోరుకుంటానంటే ఒక మీడియా జర్నలిజం వాల్యూస్ మెయింటైన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనుషులం కదా. ఇప్పుడు మన కంటి ముందు తప్పు జరుగుతుందన్నప్పుడు దాన్ని ఎలా స్టాండ్ తీసుకోవాలి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నేను ఒకటి ఫేస్ చేశాను, 30 రోజుల నుంచి అనుభవిస్తున్నా నేను, ఓకే, ఘోష వ్యక్తం చేశాను, ఓకే, చాలా బాధపడుతున్నాను, న్యాయం దొరకలేదు అక్కడ నాకు, మసిపూసి మారేడుకాయ చేశారు, ఏం చేశారో దానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి తీసుకొచ్చి నేను అన్న పదం రెడ్ ఫ్లవర్ అనేదాన్ని ఒకళ్ళు మాట్లాడింది ఇలా అంటున్నారని ఒకటి నేను కన్వే చేసిందని నేను అన్నట్టు పోర్ట్రే చేశారు, ముందు వెనక ఏం చూపించలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా చేత బయటకు వచ్చాక క్లియర్గా ప్రూఫ్ వీడియో క్లిప్స్ తీసుకోగలిగా, స్లో మోషన్లో చూశాను, నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అక్కడ నాకు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి. బయట నుంచి మీరు చూశారు కదా, చూసిన చాలామంది వ్యూవర్స్ ఉన్నారు కదా, చూశారు కదా. అరే నేను అది కాదు అని తెలిసినప్పుడు ఇలా బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు పైచాచిగా ఆనందం, ఓకే. బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు మీడియా జర్నలిజంలో ఉన్న వాళ్ళు, మీడియా పీపుల్ ఎలా అడగాలి క్వశ్చన్, నన్ను గెస్ట్గానో లేకపోతే సెలబ్రిటీగా పిలిచారు, నేను సెలబ్రిటీగా ఎప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను, ఒక గెస్ట్ మీలో ఒకటిగానే ఫీల్ అవుతాను. వచ్చినప్పుడు నాకు బాగోపోయినా, నాకు రెస్ట్ లేకపోయినా, నాకు చెయ్యి బాగోలేదు, కాలు బాగోపోయినా, అందులో డ్రైవ్ చేసుకుని వచ్చా కదా ఫ్యామిలీని తీసుకొని. ఎందుకు చేయండి బాగాలేదు అక్కడ హౌస్లో టాస్క్లో భాగంగా, ఓకే. ఇప్పుడు కూడా ఇంకా నేను చూపించుకున్నాను, ఇప్పుడు కూడా నాకు నేను రికవర్ అవ్వాలి. 20 రోజుల నుంచి లెగ్ 21 days నుంచి ప్రాబ్లం, ఇదైతే ఆల్మోస్ట్ 2 weeks నుంచి. టాస్క్ వల్లే కాదు, ఇది ఈ లెగ్ టాస్క్ కాదు, ఎందుకు వచ్చిందో తెలియదు. యాక్సిడెంట్ అయినప్పుడు అది కాదు, దాని కాదండి, కొత్త ప్రాబ్లం నాకు, ఐ రియలీ డోంట్ నో. ఇప్పుడు చూపించుకోవాలి ఇది, ఓకే. అలాంటప్పుడు ఉన్నప్పుడు మీరు ఎంత ఒక డెకరం మెయింటైన్ చేయాలి, అవునా. ఇప్పుడు ఎలా అడగచ్చు క్వశ్చన్, సార్ మీరు హౌస్లో ఉన్నారు, ఒక విషయం జరిగింది, మీరు బాధపడ్డారు, మీకు గుర్తుందో లేదో, చాలా జరిగింది, దాంట్లో ఒక సంఘటన ఏదైతే మిమ్మల్ని బాగా కలిసివేసింది కాబట్టి బయట కూడా అది దాన్ని బేస్ చేసుకుని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, మీకు అది తెలుసో లేదో బట్ తెలియపోతుందని చెప్తున్నా. దాన్ని బేస్ చేసుకుని మీరు అసలు లోపల ఏం జరిగింది, మీ వర్షన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. మొత్తం పూర్తిగా కాయిన్ కొన్న రెండో సైడ్ కూడా మేము చూడాలనుకుంటున్నాం. ఇది ఎలా ఉంది పుట క్రష్ చేసేది. అలా కాకుండా మీకు హెయిర్ ఉంది కదా, హెయిర్ లేకపోతే కదా బాధ, మిమ్మల్ని గుండంకుల్ అంటే నేను ఓపెన్గా చెప్తాను, గుండంకుల్ మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా ఉన్నారు అక్కడ, గుండంకుల్ అంటే మీరు ఎందుకు అది ఫీల్ అవుతున్నారు అన్నారు. ఆ నొప్పి తెలియాలి కాబట్టి ఒక చిన్న ప్రాంక్, ఒక ఎగ్జాంపుల్గా ఆమెను ఒక 30 seconds ఆ ప్లేస్లో అట్టిపెట్టా. 30 seconds అక్కడ అట్టిపెట్టగానే పక్కన వేరే మనిషి రియాక్ట్ అయ్యారు, నిజంగానే అప్రిషియేట్ చేస్తా. అందరికీ రియాక్ట్ అవ్వండి, ఒకరి కోసమే కాదు కదా, కన్వీనియన్స్ కోసం, నీకు తెలిసిన మనిషి కోసం రియాక్ట్ అవుతున్నావే. మరి నాకు అదే 30 రోజుల నుంచి నేను బాధపడుతున్నానే, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు, అది
వాళ్ళు రియలైజ్ అవ్వాలని ప్రాక్టికల్గా తెలియజేశా. కానీ మాట్లాడేసేపు మీకు కూడా తెలుసు కదా, లోపల నాకు సారీ ఫీల్ అవుతూనే అది అడిగేది ఒక చిన్న ప్రాంక్. అండ్ సారీ కూడా చెప్పాను. అవును సారీ చెప్పాను, అమ్మా మిమ్మల్ని అన్నానంటే మా మదర్ అన్నట్టు అన్న, మా తల్లితో పోల్చింది కదా, నేను లావుగుండి సన్నబడినే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.